పల్నాడు జిల్లా నరసరావుపేట ఏకాది సిల్వర్ స్టోర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, సుబ్బరాయ్ గుప్తా మరియు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ తార నిధి అగర్వాల్ వచ్చి గ్రాండ్ ఓపెనింగ్ చేసి భారీగా తరలి వచ్చిన అభిమానులను తన హావభావాలతో డ్యాన్స్ తో కేరింతలు కొట్టారు. నరసరావుపేట పట్టణంలో సందడి చేశారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా పల్నాడు జిల్లా వాసులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి వాళ్ళ నరసరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఏకాది షోరూమ్, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఇది 6వ షోరూము, ఫ్రాంచైజ్ షోరూమ్ అనమాట. ఇవాళ బంగారము వెండి విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి అందరూ కూడా పెట్టుబడులు అందరూ కూడా బంగారం వెండి మీద పెడతారు కాబట్టి సామాన్యుల ప్రజలు కొనుగోలు శాతం తగ్గిపోయింది. కాబట్టి ఇటువంటి స్థాయిలో మరి వెండి మీద బంగారం కోటింగ్ ఈ జ్యువెలరీస్ ని అందరూ కొనుక్కోవాలని చెప్పి ఈ షోరూమ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీనికి మరి నరసరావుపేట పల్నాడు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా అమర కుబేర్లు ఇద్దరే ఉన్నారు. వాళ్ళే మరి కపిల విజయ్ కుమార్ గారు, సుబ్బరాయ్ గుప్తా గారు. బంగారం షాపులు అంటేనే వాళ్ళే గొప్ప పేరు. అటువంటి వారు కూడా వాళ్ళ ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ షోరూమ్ ఓనర్స్ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి కొన వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మరి పెట్టుబడి పెట్టి దాదాపు 10 కోట్లు పెట్టుబడి పెట్టారు. మరి ఈ కార్యక్రమం బాగా వ్యాపారం బాగా సాగాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం నేత ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా వచ్చిన తర్వాత మరి వ్యాపారాన్ని కూడా చాలా అభివృద్ధి చెందుతా ఉన్నాయి. జనవేగంతో ముందుకెళ్తారు కాబట్టి ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా బాగుండాలి. వాళ్ళు బాగుంటే ఈ సమాజం బాగుంటది, మనీ ట్రాన్సాక్షన్ బాగా జరుగుతుందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఏకాది మరి ఓనర్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ వ్యాపారాలు బాగుండాలని చెప్పి తెలియజేస్తున్నాను.